హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా మా ఇంట్లో గోధుమ రవ్వ ఉప్మా వేస్తున్నానండి. అందుకని గోధుమ రవ్వ ఇలా తీసుకున్నాను, ఒక గ్లాస్తో, చిన్న గ్లాస్తో. అలాగే దానికి గాను ఒక ఉల్లిపాయని నిలువుగా చాప్ చేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరకాయలు వేసుకున్నా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఉప్మాకి తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు అన్నది వేసుకోవాలండి. నేనైతే ఆవాలు, జీలకర్ర, ఇట్లా శనగపప్పు అన్నది వేసుకుంటున్నాను. ఇవి బాగా చిట్పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నది కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు వేసేసుకుంటే అవి చిందకుండా ఉంటాయండి. ఆవాలు చిందుతాయి కదా, అలా కాకుండా ఉండాలంటే వెంటనే వేసేసుకోండి. ఈ విధంగా చూడండి, ఆల్రెడీ ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ అన్నది వేసుకుందామండి. మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నారో దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఒకవేళ చాలకపోతే సాల్ట్ అన్నది మనం వాటర్ పోసినాక చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుందామండి. ముందుగా వేరుశనగ గుళ్ళు ఎందుకు వేయలేదంటే అండి, సాల్ట్ వేసినాక వేరుశనగ గుళ్ళు వేసుకుంటే ఆ సాల్ట్ అన్నది వేరుశనగ గుళ్ళకి పట్టి బాగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు సిమ్లో పెట్టి చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకుందామండి. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తగినంత వాటర్ అన్నది పోసుకోవాలండి. నేను ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ అన్నది పోసుకున్నానండి. ఇట్లా వాటర్ బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ రవ్వని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటతో మొత్తం కూడా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో స్టవ్ ఉంచి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. అలా తర్వాత ఎలా అయిందన్నది మీరు చూద్దరు. కానీ సిమ్లోనే ఉడకాలండి, ఎందుకంటే గోధుమ రవ్వ అన్నది బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. అలాని మరీ శుద్ధగా అవ్వకూడదండి, పొడి పొడిలాడుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఎసరు అన్నది కరెక్ట్గా పోసుకుంటే మంచిగా వస్తుందండి. చూసారు కదా, అదిగోండి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం గరిటతో కలిపి చూద్దామండి. చూసారు కదా, శుద్ధగా కాకుండా చక్కగా పొడి పొడిగా కనపడుతుంది కదండి మీకు. ఇలా చేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది షుగర్ వేసుకు తింటారు, మరి కొంతమంది చట్నీ వేసి తింటారు కదా. దీంట్లోకి ఏదైనా బాగానే ఉంటుందండి. నేనైతే ఏం వేసి తింటున్నాను అన్నది మీరు చూడండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని మనం తినే ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందామండి. ఇట్లా చూసారు కదా, ఇలా డిష్ అవుట్ చేసేసుకొని చక్కగా మ్యాంగో చట్నీతో, అల్లం చట్నీతో నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి. చూడండి, బాగుంది కదండి. మీకు నచ్చితే కనుక కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఓకేనా? నేను చూపించిన విధానం, చెప్పిన విధానం నచ్చినందుకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.